సో ప్రజెంట్ ఏపీ రాష్ట్రంలో అయితే చంద్రబాబు నాయుడు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయనతో ఒక్కటే ఒక మాట క్లియర్గా చెప్పారనమాట. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది మేము కాదు, ప్రజలు ఇవ్వాలి, వాళ్ళు ఇస్తే దాని గురించి మేము ఆలోచిస్తాం. పోనీ 17 సీట్స్ ఇచ్చినా మాట్లాడడానికి ఉంటుంది, నీకు కనీసం అందులో 1% కూడా రాలేదు, 11 సీట్లతో మేము ఎలా ఇవ్వమంటావు అనే విధంగా చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడుతున్నారు. అంటే బేసిక్గా ఏదైతే రాజ్యాంగాలు ఇవన్నీ పక్కకు పెట్టినా బేసిక్ నాలెడ్జ్ చిన్నపిల్లలు కట్టినా చెప్తారు, అరే ఎంతమంది ఉంటే వస్తారు, ఆ మాత్రం కూడా తెలియకుండా ఆయన సీఎం ఎట్లా అయ్యారు అని చెప్పేసి జనాలు అడుగుతున్నారు. దానికి మీరేమంటారు? సో బేసిక్గా రాజకీయాల్లోకి చదువుకున్న వాళ్ళు అనేవాళ్ళు కావాలన్నమాట. ఎందుకంటే చదువుకున్నవాడు ఇంకో 10 మందిని పైకి తీసుకొస్తాడు, అభివృద్ధి చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా రాజకీయాల్లో జనం ఎన్నుకునేటప్పుడు కూడా ముందు అతను డబ్బున్నవాడా లేదంటే మనకు చేసేవాడా కాదు, అతను చదువుకున్నవాడా కాదా అని చూసి ఓటేయండి. మనసులో ఓటేసేటప్పుడు అతను చూసుకుని ఓటేస్తే ఖచ్చితంగా భవిష్యత్తు అనేది తరాలు బాగుంటాయి. మరి అట్లాంటి నాయకులంతా కూడా అటు టీడీపీ జనసేనలో ఆలోచించే వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఈసారి కూటమి ప్రభుత్వం చాలా పకడ్బందీగా దిగింది. సో మంచిగా గెలిచింది, జనాల హృదయాలనే కాదు ఎన్నికల్లో సీట్లు కూడా గెలిచి చక్కగా 164 సీట్స్తో చక్కగా వెళ్ళి అసెంబ్లీలో కూర్చున్నారు. సో ఇక్కడ ఏంటంటే అందరూ హ్యాపీగా ఉన్న టైంలో ఒకడు వస్తాడు, వచ్చి ఏంటంటే వాళ్ళని చెడగొడదాం, స్పాయిల్ చేద్దాం అనే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే కంకణం కట్టుకున్నారనమాట. ఎందుకంటే ఆయనకి చదువు లేదు, బేసిక్ సెన్స్ ఉండదు. అట్లానే ఆయన దగ్గరుండే మనుషులందరూ కూడా ఒక రౌడీలు, ఆ తరహా మనుషులు అనమాట. సో రౌడీయిజం చేస్తూ పరిపాలన చేయాలనుకుని ఒక డిక్టేటర్లా బతకాలనుకున్నాడు. సో ఏమవుద్ది అని చెప్పి వీళ్ళైతే గుణపాఠం చూపించారనమాట. సో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఏం అడుగుతాడంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలి. ప్రతిపక్ష హోదాకు కూడా ఇంత లెవెల్ ఉంటుందని కూడా అతను తెలియదు. వాళ్ళ మనుషులు ఎవరో ఒకరు తనకి స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాళ్ళు చెప్పాలి, సార్ ఇట్లా ఉంటుంది, మీరు ఆ బేసిస్ మీద మాత్రమే చేయగలరు, మీరు అక్కడ ఎమ్మెల్యే మాత్రమే కూడా వాళ్ళు చెప్పే ఉంటారు కదా. అతను ఏంటంటే ఆ విషయం మర్చిపోయి ఇంకా నేను ఒక పార్టీ లీడర్నే కదా, నేను ప్రతిపక్ష లీడర్నే కదా అని ఫీల్ అవుతాడు అనమాట. అదే కాకుండా అసెంబ్లీలో రూల్స్ ఏంటో కూడా తెలియకుండా బిహేవ్ చేశారు. అక్కడ వచ్చి నవ్వడము, వెక్కిలు నవ్వులు నవ్వడం. అసెంబ్లీలో ఏంటంటే ఒక రైట్ ఉంటుంది, మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే ఒక పేపర్ మీద రాసుకొచ్చి చూస్తే ఎవరన్నా వ్యక్తికి ఆ సమాచారం చేరాలన్నప్పుడు అది అక్కడ స్పీకర్కి కానీ పక్కన ఉన్న ఎవరన్నా గవర్నర్లు వచ్చినప్పుడు కానీ వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, ఓహో వీళ్ళు ఈ మ్యాటర్ కోసం చూస్తున్నారు, వీళ్ళకి అది మనం కుదిరితే మనం దీనికి యాక్సెప్ట్ చేయాలని వాళ్ళు చూస్తారనమాట. మరి అట్లా కాకుండా వెళ్ళి దౌర్జన్యం చేయడం, అక్కడ కుర్చీలోంచి వెళ్ళిపోయి రౌడీజం చేయడం, లేదంటే వాళ్ళ మీద అరవడం, ఆయన మాట్లాడుతుంటే అంత పెద్ద వ్యక్తి మాట్లాడుతుంటే బాయ్కాట్ చేసుకుని వెళ్ళిపోవడం, వాళ్ళని పట్టించుకోకుండా. సో ఇదంతా ఏంటంటే ఒక క్రూరమైన ఔరంగజేబు లాంటి పాలన అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. సో ఏంటంటే ప్రజలు ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారు, అన్నీ చూస్తారు, వాళ్ళేం పిచ్చోళ్ళు కాదు ఖచ్చితంగా. సో కూటమి ప్రభుత్వం ఇంకో 15 ఏళ్ళు కాదు 20 ఏళ్ళన్నా ఉంటుంది. సో మంచి నాయకులంతా కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. ఇంకా నీ పార్టీలో వాళ్ళు కూడా షిఫ్ట్ అయిపోయి వస్తున్నారంటే సో మరి జగన్ ఎక్కడ వెనకబడ్డాడంటే ప్రజలకు సేవ చేయడంలో కానీ కార్యకర్తలను చూసుకోవడంలో కానీ అన్నింటిలో వెనకబడ్డాడు. సో ఇంకా అతనికి ప్రతిపక్ష హోదా అనేది రాదు, 5 ఏళ్ళు కాదు ఈ కూటమి ప్రభుత్వం ఉన్నంతకాలం తనకు ఆ హక్కు రాదు. తను ఇంకా ఏమన్నా జనంలోకి వెళ్ళి చేస్తే వాళ్ళు ఏమన్నా గుర్తిస్తారేమో చూద్దాం.